Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. మన లాస్ట్ వీడియోలో ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఎటువంటి చేంజెస్ వస్తాయో చూసాం బాడీలో. అండ్ ఈరోజు లోపల యూట్రస్ యొక్క లేయర్ ఎండోమెట్రియంలో ఎటువంటి చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం. సో పీరియడ్స్ అవ్వగానే ఎండోమెట్రియం అనేది థిన్గా ఉంటుంది, అరౌండ్ 5 mm అలా ఉంటుంది. యాజ్ ద డేస్ పాస్ ఆన్ ఓవ్యులేషన్ దగ్గర పడే కొద్దీ ఎండోమెట్రియం అనేది థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ టిల్ ఓవ్యులేషన్ అది ఎండోమెట్రియం అనేది మాకు స్కాన్లో చూస్తే కొంచెం లైట్ కలర్లో ట్రిపుల్ లైన్ అపియరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ఓవ్యులేషన్ అవుతుందో ఆ తర్వాత ఎండోమెట్రియంలో గ్లాండ్స్ అనేవి ఎక్కువగా అయ్యి అది థిక్ కన్సిస్టెన్సీగా తయారవుతుంది. సో మాకు స్కానింగ్లో వైటిష్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఆ ట్రిపుల్ లైన్ క్లియర్ కట్ది ముందు ఓవ్యులేషన్కి ముందున్నది ఆఫ్టర్ ఓవ్యులేషన్ కనబడదు. సో ఈ చేంజెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ద ఎండోమెట్రియం ఈస్ ప్రిపేరింగ్ ఇట్ సెల్ఫ్ టు రిసీవ్ ద అప్కమింగ్ జైగోట్. అంటే ఎప్పుడైతే ఓవ్యులేషన్ అయ్యాక ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ప్రెగ్నెన్సీ ఫార్మేషన్కి ముందుకు వెళ్తుందో స్టెప్స్, ఈ ఎండోమెట్రియం కూడా జైగోట్ని రిసీవ్ చేసుకుని దాన్ని ఇంప్లాంట్ చేసుకునేందుకు ప్రిపేర్డ్గా ఉండాలి. సో అందుకనే మేము ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తున్నప్పుడు ఎండోమెట్రియంని కూడా చెక్ చేస్తాం. దాని థిక్నెస్ ఎలా ఉంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా స్కాన్లో మేము ఎండోమెట్రియంకి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుందో కూడా చూస్తాం. సో దట్ వాస్కులారిటీ బాగుందనుకోండి, ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈవెన్ డామినెంట్ ఫాలికల్ చెక్ చేసినప్పుడు కూడా వాటికి వాస్కులారిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూడడం ద్వారా ఈ ప్రాసెస్ అంతా ప్రాపర్గా ముందుకెళ్తుందా అనేది మనకి క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.